వైఎస్ఆర్ చేయూత అప్లై చేయడం ఎలా? ఫస్ట్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టాలి. ఎలిజిబుల్ పర్సన్ ఆధార్ నెంబర్ కొడితే సరిపోతుంది. వాళ్ళ ఆధార్ నెంబర్ 960732298892 ఎలిజిబుల్ పర్సన్ ఆధార్. నెక్స్ట్ ఎవరు ఆధార్ అంటే స్ప్యూసీ అంటే వాళ్ళ భర్త ఉంటారు కదా, వాళ్ళ భర్త ఆధార్ నెంబర్. ఇన్ కేస్ వాళ్ళ భర్త లేకుండా అనుకో, ఎవరైతే రిమైనింగ్ ఫ్యామిలీ హెడ్ ఉన్నారనుకో, సపోజ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మామ అట్లుంటే వాళ్ళ ఆధార్ నెంబర్ అని కొట్టచ్చు, ఎవరిదైనా కొట్టచ్చు. వితిన్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఉండాలి. 365547529511. వాళ్ళ భర్త ఆధార్ నెంబర్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్యాస్ట్ నెంబర్, ప్రీవియస్ ఏదైనా క్యాస్ట్ ఉందనుకో ఆ క్యాస్ట్ నెంబర్ కొడితే సరిపోతుంది. CGC 012029487471. తర్వాత ఎవరైతే క్యాస్ట్ అన్నది ఎలిజిబుల్ పర్సన్దే కొట్టాలి క్యాస్ట్ నెంబరు. తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పడిపోతున్నాయి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఎలిజిబుల్ పర్సన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొడితే సరిపోతుంది. మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్ అక్కడే వాళ్ళు చూపిస్తుంది. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ చూపెట్టలేకుంటే అక్కడ మొబైల్ నెంబర్ కొట్టచ్చు మనము. బ్యాంక్ అకౌంట్ అనేది 2 times కొట్టాలి. ఫస్ట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కొట్టిన తర్వాత రీఎంటర్ బ్యాంక్ నెంబర్ కొట్టాలి. ఆమెది ఏ దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ దాంట్లో బ్యాంక్ అకౌంట్ కొడితే సరిపోతుంది. 06521003444761. తర్వాత కొట్టిన తర్వాత IFSC కోడ్ కొట్టాలి. ఏ బ్యాంక్ అయితే ఆమె ఏ బ్యాంక్ ఇచ్చింటారో దాని కింద ఉంటుంది IFSC కోడ్. IFSC కోడ్ కొడితే సరిపోతుంది. IFSC కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఐదర్ SBI, ఆంధ్ర బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఇది కొట్టాలి. అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడితే ఏ బ్యాంక్ అనేది ఆ బ్యాంక్ చూపిస్తుంది పర్టికులర్గా, మనకు తెలుస్తుంది ఈ బ్యాంక్ అని. అది అయిపోయిన తర్వాత అది ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఆ ఫోటో కొట్టాలి. మీరు పాస్వర్డ్ సైజ్ అయితే కొట్టకండి, కంప్లీట్ ఆ ఫోటో కొట్టాలి. ఆ ఫోటో అనేది షార్ట్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా లో షర్ట్కి వచ్చి కొట్టండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా పిక్ని. అది క్లారిటీగా ఉండాలి. అది క్లారిటీ లేకుంటే ఖచ్చితంగా మనం రిజెక్ట్ అయ్యి మళ్ళీ చాలా ప్రాసెస్ లేట్గా అవుతుంది మీ బ్యాంక్ మనీ రావడానికి. సో దగ్గర షార్ట్కి వచ్చి క్లోజ్ చేసి కొట్టండి. తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళ స్ట్రీట్ నేమ్, ఏదైతే వాళ్ళ స్ట్రీట్ ఉందో ఆ స్ట్రీట్ నేమ్ కొట్టండి. ఇక్కడ శ్రీరామ్ నగర్ కొట్టిన తర్వాత వాళ్ళ డోర్ నెంబర్ ఏది ఉంటే ఆ డోర్ నెంబర్ కొట్టేసండి. ఇక్కడ 8/212 ఉంటుంది. తర్వాత వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అంత, 60,000 ఉంటే 60,000, ఎంత ఉంటే అంత అడగండి, కొట్టేసండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు పాతది ఏమైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కొట్టండి. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే రేషన్ కార్డ్ నెంబర్ కొట్టేసండి. రేషన్ కార్డ్ నెంబర్ అయినా సరిపోతుంది. బట్ రేషన్ కార్డ్ నెంబరు కొడతారు సరిపోతుంది. బట్ వెరిఫికేషన్ తర్వాత వెల్ఫేర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, మళ్ళీ ఫీల్డ్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చూపెట్టాల్సి వస్తుంది పక్కాగా. ఇప్పటికైతే సరిపోతుంది, ఇప్పటికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మీరు చేయించుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో 4-wheeler ఉందనుకో, 4-wheeler అంటే ట్రాక్టరు, ట్యాక్సీ ఇవి ఉంటే అవసరం లేదు, అవి 4-wheeler కింద రాదు. ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో కారు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదు. ట్యాక్స్ పేయర్, ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో ట్యాక్స్ పే చేస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ, లేకుంటే బయట షాప్స్ అట్లా పెట్టుకుంటే ట్యాక్స్ పే చేస్తే ట్యాక్స్ పే, వాళ్ళకి ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో కొట్టేసేయండి. తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జప్షన్ ఉంటుంది. ఒక ఇంటికి కరెంట్ బిల్ కన్జప్షన్ చేస్తారు కదా, అది 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. తర్వాత వాళ్ళ ఇంట్లో పింఛన్ ఏదైనా తీసుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీ, పింఛన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. డ్రై లైన్ వెట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఆ డ్రై లైన్ వెట్ ల్యాండ్ అన్నది ఎంత ఉందో, డ్రై లైన్ ఎంత ఉందో వెట్ ల్యాండ్ ఎంతో కొట్టేసేయండి, అంతే.